హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో కొన్ని కాలేజీల నిర్వహణ వివాదాస్పదంగా మారింది. భారీ కట్టడాలకు అనుమతులు లేని చోట కాలేజీని నిర్వహిస్తున్నారు. ఈ జాబితాలో ఫిజిక్స్ వాలా అనే కాలేజీ ముందుంది. భారీ భవంతులు నిర్మించి కాలేజీ నిర్వహిస్తున్నారు. అడ్మిషన్లు కూడా తీసుకుంటున్నారు. ఇదేంటని అడిగితే మేమింతే అనేలా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన కాలేజీ అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ఇది ఒక కాలేజ్ నిర్మాణము. ఇంటర్మీడియట్ బోర్డు అంటే ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఆల్రెడీ నరసింహ గారు అయితే ఆల్రెడీ ఇంటర్మీడియట్ బోర్డు కూడా పదే ఆల్రెడీ కంప్లీట్ చేశారు. ఏదైతే ఈ కళాశాల మాత్రం అనుమతులు లేవు, పైసేపు నామ్స్ లేవు, ఇక్కడ విద్యార్థులకి ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి ఏంటి, ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ కాకముందు ఇక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఒక సామాజిక వ్యక్తిగా నరసింహరావు దగ్గర ఉన్నాం. సార్ ఏం జరుగుతుంది ఇక్కడ ఫిజిక్స్ వాళ్ళలో? ఫిజిక్స్ వాళ్ళ కాలేజీకి ఎలాంటి పర్మిషన్ లేదు. నేను దాదాపుగా వెంకయ్య నాయక్ గారండి డిఓ గారికి దాదాపుగా 3 సార్లు 10-15 సార్లు కలవడం జరిగింది. ఆయన మూడు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆగస్టులోనే షోకాజ్ నోటీస్ 15 సార్లు కలవడం జరిగింది. ఆయన మూడు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఆగస్టులోనే షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఫిజిక్స్ వాళ్ళ కాలేజీ వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ కూడా షోకాజ్ నోటీసులకు రిప్లై కానీ ఇవ్వలేదు. రిప్లై ఇవ్వలేదు. అది అంతేకాకుండా కనీసం 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా కాలేదు. కాకముందే వీళ్ళు నెక్స్ట్ ఇయర్కి అంటే పర్మిషన్ లేవు, ముఖ్యంగా పర్మిషన్ లేకుండా నెక్స్ట్ ఇయర్ కూడా అడ్మిషన్ చేయడం జరుగుతుంది. 22,50,000 ఫీజు తోటి ఒక అమ్మాయికి మా అన్న బిడ్డకి మేము వచ్చి అడిగితే అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అదే వీళ్ళు చాలా సైనింగ్ బోర్డ్స్ జిహెచ్ఎంసీ ఆదాయాన్ని గండికొట్టే విధంగా హైదరాబాద్లో దాదాపు 200 సైనింగ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఆ బోర్డును కూడా తీసేయాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాము జిహెచ్ఎంసీ కమిషన్ గారికి. జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారంటారు? ఎన్ని సైనింగ్ బోర్డ్స్ ఎక్కడ చూసినా ఫిజిక్స్ వాళ్ళ కానీ అనుమతులు లేని ఏదైతే భవనాలు అయితే ఇక్కడ మనము అయ్యప్ప సొసైటీలో చూస్తున్నాం. కానీ దీని మీద అయితే బీఆర్కే న్యూస్లో ప్రసారం చేశాము. దీనికి అసలు అనుమతులు లేవు, ఫైర్ సేఫ్టీ నామ్స్ లేవు, పిల్లల పరిస్థితి ఏంటి, అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం చేస్తే భారీ స్థాయిలో కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ దీని మీద ఇంటర్మీడియట్ బోర్డు శాఖకు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోరు. కానీ ఇక్కడ మాత్రం మన సెక్యూరిటీ చూస్తున్నాము. దానికి సంబంధించి అంటే ఏదైతే ఇప్పుడైతే మన గతంలో ఇప్పుడు ఒక 10 నిమిషాల కింద కూడా మనం చూసాం. ఇక్కడ పిల్లలకు ఫుడ్ అంటే మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఇక్కడ మాత్రం హాస్టల్ అని చెప్పేసి కింద మాత్రం భోజనాలు పెడుతున్నారు. అంటే విద్యార్థులకు కనీస వసతులు లేకుండా కూడా ఫిజిక్స్ వాళ్ళ నిర్వాహం క్లియర్ చూడవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం విద్యార్థులు మాత్రం కిందనే భోజనశాల కూడా ఏర్పాటు చేశారు. ఆ భోజనం కూడా బయట నుంచి వస్తుంది. దానికి సంబంధించి అంటే ఆ భోజనం కూడా అయితే ఎలా ఉందంటే అక్కడ అపరిశుభ్రంగా ఉన్న భోజనం తీసుకొని వస్తున్నట్లు మనకు క్లియర్ తెలుస్తుంది. అంటే ఏదైతే ఆటలు తీసుకొస్తున్నారో ఆ ఆటలు కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా బీఆర్కే న్యూస్ లో చూడొచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రమే ఏదైతే సామాజికవేత్త నరసింహరావు చెప్తున్నట్టు నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ బోర్డు కంప్లైంట్ చేశాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాడు ఇంటర్మీడియట్ బోర్డుకు. అంటే లాస్ట్ ఏదైతే 7వ తారీఖు 07/01/2006 రోజు కూడా ఇచ్చినాడు. అంటే కానీ దానికి సంబంధించిన సోకస్ నోటీస్ మనం చూడవచ్చు. 10/11/2005 సోకస్ నోటీస్ ఇచ్చిన కూడా ఎందుకు ఇంటర్మీడియట్ శాఖ ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తుంది? ఇలాంటి 3 నోటీసులు ఇచ్చిన కూడా కాలేజ్ మాత్రం ఎందుకు నిర్వహిస్తున్నారు? అంటే కాలేజ్ వెనుకలు ఏమైనా బడా వ్యక్తులు ఉన్నారా, లేదా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారా, లేకపోతే మేము ఆల్రెడీ అధికారులు మేనేజ్ చేశాము, మాకు చాలా మంది తెలిసిన కూడా చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. సార్, ఈ కాలేజీ ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న కూడక ఏంటి సార్? దీని వెనకాల ఎవరన్నా ప్రజాప్రతినిధులు ఉన్నారు? డిఏవై గారికి ఆగస్టులో కంప్లీట్ ఏం జరిగిందన్న. వచ్చిన తర్వాత ఒక లాస్ట్ ఇయర్ 25 ఆగస్టులో ఇవ్వడం జరిగింది. 3 నోటీసులు ఇచ్చారు డిఏవై గారు. వీళ్ళ ఇంతవరకు షోకాజ్ ఎక్కడ కూడా రిప్లై ఇవ్వలే. వీళ్ళు ఇక్కడ వస్తే ఒక కొంత ఆర్గనైజేషన్ గుండాలను పెట్టుకుని వీళ్ళు దాడి చేయడం జరుగుతుంది. మా ఎంకాల ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏం బీకలేరు, మీరు ఇట్లే నడుపుతాం కాలేజీలు, ఇటువంటి పర్మిషన్ కూడా నడుపుతాం అని చెప్పి వాళ్ళ యజమాన్యం మాకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పటికీ జాయింట్ సెక్రటరీ గారు కూడా మేము కంప్లీట్ ఇచ్చినాము. జాయింట్ సెక్రటరీ గారు కంప్లీట్ ఎవరు కూడా దీన్ని ఇంతవరకు కూడా తీసుకునే పరిస్థితి లేదు. డిఏవై గారికి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. మా ఇంకా ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారని చెప్పి దాడి చేయడం కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ కనీసం 10th క్లాస్ ఎగ్జామ్స్ కాలేదు ఇంతవరకు. ఎగ్జామ్స్ కానీ క్రమంలో నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి ఒకసారి విజువల్స్ లో చూద్దాము. అంటే ఏదైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ కాకపోయినా కూడా అంటే యాజ్ పర్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకారం అయితే అడ్మిషన్ తీసుకోవాలి. కానీ దీనికి సంబంధించి ఏంటంటే ఏదైతే ఫిజిక్స్ వాళ్ళ మాత్రము ఇక్కడ మాత్రం అడ్మిషన్లు తీసుకుంటే అనుమతులు లేని బిల్డింగ్ ఎలా అడ్మిషన్ తీసుకుంటారో చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. కనీసం అనుమతులు లేవు, ఫైర్ సేఫ్టీ నామ్స్ లేవు. దానికి మనకు క్లియర్ గా చూస్తాం. ఏదైనా కానీ అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీని బట్టి చూస్తే అంటే బయటకు వెంటిలేషన్ లేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఫైర్ సేఫ్టీ నామ్స్ లేవు, బయటకు వచ్చే పరిస్థితి కూడా
ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే పిల్లల పరిస్థితి ఏంటి కూడా తల్లిదండ్రులు కూడా ఒకసారి విజిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎటువంటి నామ్స్ లేకుండా కూడా నిర్వహిస్తున్నాం మనం చూస్తున్నాము. దీనికి సంబంధించిన ఏదైతే ఆహారం సంబంధించిన ఫుడ్ సంబంధించిన విద్యార్థులు ఇక్కడ మధ్యాహ్నం పూట భోజనం చేస్తారు. భోజనం సంబంధించిన అరేంజ్మెంట్స్ ఏర్పరిచారు. కానీ ఆ ఫుడ్ నాణ్యత ఉందా లేదా అని కూడా తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నారు. సార్, ఇప్పుడు ఇంత జరుగుతున్న నిర్వహణ జరుగుతున్నా కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే జిహెచ్ఎంసీ ఆదాయం గడ్డి కొడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఫ్లెక్సీలో ఉంటాయి ఫిజిక్స్ వాళ్ళ కానీ దీనికి జిహెచ్ఎంసీకి వీళ్ళు పేమెంట్ ఏమైనా అంటే దానికి ఏమైనా దాని పేమెంట్స్ అలా ఏమైనా చేసింటారు? నాకు తెలిసినంత వరకు జిహెచ్ఎంసీ ఎలాంటి పేమెంట్ లేకుండా అనాథరైజ్డ్ గా దాదాపుగా 200 సైన్ బోర్డ్స్ ఎల్బీ నగర్ ఉప్పల్ నేను చూసిన కాడికి ఏరియాలకు చాలా బోర్డ్స్ కనబడ్డాయి. ఎలాంటి అనుమతులు దీనికి. కాబట్టి జిహెచ్ఎంసీ కమిషనర్ మేము ఎక్కడ చేస్తున్నాము, అనుమతి లేకుండా పెట్టినటువంటి సైన్ బోర్డ్స్ ఫిజిక్స్ వాళ్ళ సైన్ బోర్డ్స్ వెంటనే తొలగించాలి. లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాము. అంటే ఇలాంటి కాలేజీలు ఏవైతే మాదాపూర్ లో ఐపర్ సొసైటీలో చాలా కాలేజీలు ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు, కానీ ఏ కాలేజీ కూడా పర్మిషన్ లేదు. కానీ ఈ విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ శాఖ మాత్రము చూసినట్లు పడుతుంది. అధికారుల అవినీతి లేక మొద్దునీతి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇప్పటికి మేము డిఏవై గారిని ఒక 10 సార్లు కలిసినాం, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని. అలాంటి రెస్పాన్స్ లేదు. కానీ మేము రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రజావానికి పోయి ఒక 5 సార్లు 6 సార్లు ప్రజావానికి తిరుగుతూ అప్పుడు నోటీసులు వేయడం జరిగింది. ఆయన ఏమంటే ఏం చేస్తారో చేసుకుని అధికారులు కూడా నిరాశగా మాట్లాడుతున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే అధికారులు మేము మెయింటైన్ చేస్తాము, మీరేం బీకలేరు, మీరేం చేయలేరు అని ఒక ధోరణిలో కాలేజ్ యజమాన్యం ఉన్నది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా చర్య తీసుకుని కాలేజీ వారి మీద చర్య తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ కు పర్మిషన్లు ఉంటేనే అడ్మిషన్లు ఇచ్చే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అంటే మనం గతంలో కూడా చూస్తున్నాము, ఆల్రెడీ ఈ కాలేజీలో చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక్కడ విద్యా వ్యవస్థ నడుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే విద్యార్థులు బయటికి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అటు తల్లిదండ్రులు చెప్పలేరు, అటు ఇక్కడ నుండి స్టాఫ్ చెప్పలేరు. ఎందుకంటే ఏదైనా స్టాఫ్ కానీ తల్లి కానీ చెప్తే మాత్రం వీళ్ళు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. దానివల్ల ఏమైపోతారంటే చదువుతో పాటు ఇక్కడ మొత్తం డబ్బే. ముఖ్యంగా ఏంటంటే డబ్బు మీద వ్యామోహంతో ఇలాంటి కాలేజీలు పుట్టగొడుగులుగా వెలుస్తున్నాయి. కానీ ఇలాంటి మీద మన తెలంగాణ విద్యా వ్యవస్థ మాత్రము చూసి చూడడానికి నింబ ఎత్తినట్లు తెలుస్తుంది. అవును సార్, కరెక్ట్ అది. ఎందుకంటే అధికారులకు ఎన్నిసార్లు వినియోగించినా జరుగుతలేదు. ఆఖరికి జాయింట్ సెక్రటరీ ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇన్వాల్వ్ కూడా ఇచ్చాము. జనవరి 7 ఇప్పటికి కూడా ఇక్కడ కాలేజీ కానీ వచ్చినట్టు కానీ కాలేజీతో మాట్లాడినట్టు కానీ కాలేజీ నోటీస్ కూడా దాఖలాలు లేవు. కాబట్టి విద్యా వ్యవస్థ మొత్తం ఈరోజు భ్రష్టపట్టి ఉన్నది. అధికారులు ఈ కాలేజీ వ్యవస్థ కాడ డబ్బులు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి కాలేజీ వారికి ఎవరితో భయం లేదు. ఎందుకంటే అధికారులు మా చేతుల్లో మీరు ఏం చేస్తారనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఎస్ మనం చూస్తున్నాం కదా, క్లియర్ తెలుస్తుంది. ఎందుకంటే పుట్టగొడుగులాగా అయితే ఐపర్ సొసైటీలో మాత్రం కార్పొరేట్ కళాశాలలో పుట్టగొడుగులాగా వెలుస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన ఎవరైనా సరే ప్రిన్సిపాల్ ఉన్నారా అంటే కూడా బీఆర్కి న్యూస్ ప్రతినిధి అడగడం జరిగింది. ప్రిన్సిపాల్ లేరు, వైస్ ప్రిన్సిపాల్ ఎవరు లేరు, మేమే. కానీ బయట మాత్రం సెక్యూరిటీ మాత్రము ఎవరు ఇక్కడ ఉండరు. మొత్తం ఓన్లీ విద్యార్థులు ఏదైతే అధ్యాపకులు తప్ప ఎవరు ఉండరు. కానీ ఇలాంటి వ్యవస్థలు ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు కనీసము దానికి సంబంధించిన హెడ్స్ కూడా లేరు అని నిర్లక్ష్యంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇలాంటి కాలేజీల మీద ఎందుకు ఇటు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కానీ తల్లిదండ్రులకు ఒకసారి ఇలాంటి కాలేజీ పర్మిషన్లు ఉన్నాయి, ఇలాంటి కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఒకసారి ఆలోచించి ఇలాంటి కాలేజీ మీద ఆలోచన చేయాలి. అంటే దీని ప్రకారం చూస్తే మాత్రం ఏదైనా కానీ ఇంత పెద్ద కాలేజ్ భవనము, ఇంత ఐపర్ సొసైటీలో ఇంత పెద్ద కార్పొరేట్ కళాశాలలు నడుస్తున్నాయి. ఎందుకు విద్యాశాఖ అధికారులు ఎందుకు చేయలేదు? ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన శూన్యం అంటే ఎటువంటి చర్యలు తీసుకోవడం, కనీసం వీటి సైడ్ వచ్చి పరిశీలించిన ఆ దాఖలాలు కూడా లేవనేది కొంతమంది స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా ఇలాంటి కాలేజీల మీద ఎందుకు చర్యలు చేయలేదు? విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఇలాంటి ఫిజిక్స్ వాళ్ళ కాలేజీ మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి మనం చూస్తాము, ఒక 100 అడుగుల దూరంలో కూడా ఒక 6 అంతస్తుల భవనం ఉంది. కనీసం ఏదైతే ఐఎఫ్ఎస్ సొసైటీలో మాత్రం భారీ నిర్మాణాలు చేయకూడదు. భారీ నిర్మాణాలకు అయితే లేదు ఇక్కడ. ఏంటంటే ఐఎఫ్ఎస్ సొసైటీలో నిర్మాణాలు చేయకూడదు. కానీ కార్పొరేట్ కళాశాలకు మాత్రం 6 అంతస్తులు 7 అంతస్తులు కడుతున్నా కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం? జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఒకసారి ఆ బిల్డింగ్ మీద చర్యలు కంపల్సరీ తీసుకోవాలని కూడా స్థానికంగా విమర్శలు. ఇలాంటి కాలేజీల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒకసారి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు దీని మీద పరీక్షించాలి. మనం చూసాం, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూసాను. దీని మీద అంటే ఫుడ్ కూడా బయట నుంచి వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఫుడ్ కూడా కనీసం నాణ్యత లేని ఫుడ్ కూడా తీసుకొస్తున్న విజువల్స్ కూడా మన బీఆర్కి న్యూస్ లో ఉన్నాయి. అంటే దీని ప్రకారం చూస్తుంటే ఇంత లక్షల ఫీజులు వెచ్చించి కూడా కనీసం పిల్లలు కూడా కనీసం ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితులు, అంటే కనీసం ఫుడ్ కూడా నాణ్యత లేని ఫుడ్ పెడుతున్న ఫిజిక్స్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. మనసా సార్, మీరు
అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇలాంటి కాలేజీల్లో పిల్లలు చేర్పించే తల్లిదండ్రులకు మీరు ఇలాంటి కాలేజీలు ఇలాంటి పర్మిషన్ మాకు తెలియదు. కానీ నెక్స్ట్ ఇయర్కి అయినా పర్మిషన్లు ఉంటే అడ్మిషన్లకు కాలేజ్ ఎలాంటి పర్మిషన్ లేకుంటే అడ్మిషన్లకు మీరు అనుమతి ఇవ్వద్దు. ఎందుకంటే ఇది ప్రజల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారు కాబట్టి మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా వీళ్ళు సైన్ బోర్డ్స్ జిహెచ్ఎంసీ అధికారులు సైన్ బోర్డ్స్ ఎక్కడ ఉన్నా ఫిజిక్స్ వల్ల తీసేవాల్సిందే. లేని పక్షంలో ఇక్కడ అసలు బిల్డింగ్కే మనం చూడొచ్చు, బిల్డింగ్కే పర్మిషన్ లేదు. కానీ ఇక్కడ దీనికి ట్రాన్స్ఫార్మర్ కూడా వచ్చింది. అంటే విరుద్ధంగా అయితే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉండకూడదు, దీనికి వాటర్ సదుపాయం వస్తే దానికి డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మించే అవకాశం కూడా లేదు. యాజ్ ఫర్ ఏంటంటే అయ్యప్ప సొసైటీలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేయకూడదు. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం అయ్యప్ప సొసైటీలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తున్నారు. దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు నిద్ర మొద్దుతో ఉండడం వల్ల ఇలాంటి చర్యలు కనీసం సైన్ బోర్డ్స్ మీద 10 సార్లు కాంప్లీట్ చేస్తేనే మా దగ్గర అధికారులు పడుచుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారులు ఏమనంటే మేము మాట్లాడతాం, మేము పోతామంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే కాలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు, నువ్వు ఎన్నిసార్లు ఎక్కడ తిన్నా కూడా మా కాలేజ్ మేము మెయింటైన్ చేసుకుంటాం, మేము నువ్వేం చేయలేమని వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి సైన్ బోర్డ్స్ మాత్రం తీసేయండి. కమిషనర్ విజ్ఞప్తి. ఈ కాలేజీలు చదవాలంటే కనీసము లక్ష 20,000 నుంచి 1,03,00,000 ఫీజులు వస్తాయి. కనీసం మీరు కూడా చూశారు దీనికి సంబంధించి. అంటే దాన్ని చూడొచ్చు అంటే బాటిల్స్ వాటర్ మనం చూస్తాం, అంటే అపరిశుభ్రమైన బాటిల్స్ కూడా మనం చూసే పరిస్థితి కూడా ఉందా. అంటే వాటర్ క్యాన్స్ కూడా అంటే కనీసం మంచి వాటర్ క్యాన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. లక్షలాది రూపాయలు వెచ్చించినా కూడా అలాంటి బాటిల్స్, అంటే అపరిశుభ్రమైన బాటిల్స్ తో వాటర్, అంటే పిల్లలు ఇలాంటి వాటర్ తాగడం వల్ల కూడా వాళ్ళ అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశం కూడా ఉంది. మనస ఓకే, థ్యాంక్ యూ రామ్.